సర్కార్ దవాఖానాల్లో ఎప్పుడు చూసినా రోగుల రద్దీ కనిపిస్తోంది. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా పెద్ద క్యూ ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ హాస్పిటల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడికి వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నా అక్కడికి రానంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఎదిరలోని పీహెచ్సీకి రోగులు కరువయ్యారు. అధునాతన భవనం, వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నా జనం మాత్రం ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆస్పత్రి పరిధిలో 12 పీహెచ్సీలున్నాయి. 38 మంది వైద్య సిబ్బంది, 90 మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. అయినా ఆస్పత్రికి ఎప్పుడో ఒకరిద్దరు రోగులు మాత్రమే వస్తూ ఉంటారు. ఇక గర్భిణీలు కూడా పరీక్షల కోసం ఆస్పత్రికి రారు. 2011 నుంచి ఈ ఆస్పత్రిలో ఒక్క డెలివరీ కూడా జరగలేదంటున్నారు డాక్టర్లు. డెలివరీస్ అయినప్పుడు నైట్ ఉండడానికి పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల అంటే ఈ పక్కన గ్రేవ్యార్డ్ ఉన్నది. వాళ్ళ సెంటిమెంట్ ఫీల్ అయ్యి కొంచెం మూఢనమ్మకాల వల్ల గ్రేవ్యార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ మేము ఉండలేము అన్నట్టుగా పేషెంట్స్ అంటున్నారు. 2011 నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక్క డెలివరీ కూడా కాలేదు. మెయిన్గా కారణం అంటే యాక్సెసిబిలిటీ లేకపోవడమే. శ్మశానం పక్కన ఉండడం వల్ల సెంటిమెంట్తో కూడా చాలామంది వస్తలేరు. శ్మశానం పక్కనే ఆస్పత్రి నిర్మించడమే సమస్యగా మారిందంటున్నారు వైద్య సిబ్బంది. మూఢనమ్మకంతో ప్రజలు ఆస్పత్రికి రావటం లేదంటున్నారు. ఇక్కడ డెలివరీలు జరిగితే చనిపోతారని, పేషెంట్లు వెళితే రోగం నయం కాదనే భయం ఉందంటున్నారు. అందుకే ఆస్పత్రికి రోగులెవరూ రావటం లేదని చెబుతున్నారు. మూఢనమ్మకాలు సార్, అంతే. ఏమైతుందంటే దయ్యాలు, భూతాలు అన్ని ఈ మూఢనమ్మకాలు చూడు సార్. ఆమెట గురించి ఇక్కడ హాస్పిటల్కు వస్తలేరు. మైబినారు పోతున్నారు కాన్పులకు, డెలివరీకి వస్తలేరు. ఇక్కడ బాగా అసలుకు వస్తలేరు సారు. వస్తే చేస్తారు, రాందేం చేస్తారు, అంతే. ప్రజల్లో అవేర్నెస్ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఖర్చు ఎక్కువైనా ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యతనిస్తున్నారని చెబుతున్నారు. జనాల్లో ఒక మూఢనమ్మకం ఏర్పడేసి గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ అవుతుందో ఇక్కడ డెలివరీ అయితే మాకు ఇబ్బంది ఏమన్నా అవుతుంది అనేది వాళ్ళ చాలా రోజుల నుంచి నాటకపోయినటువంటి ఒక మూఢమైనటువంటి ఒక నమ్మకంగా ఉంది. అయితే దాన్ని నిర్మూలించేందుకు మేము ప్రాథమిక స్థాయి నుంచి కూడా మేము దాదాపు మెడికల్ స్టాఫ్ అందరూ, పిఎస్సి స్టాఫ్ అందరూ కూడా మేము అవేర్నెస్ తీసుకొచ్చాము. ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు ఆస్పత్రి సిబ్బంది.